హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీకి ఒక్క రాత్రి ఆశ్రయం ఇవ్వలేవరకు ఇదేనా నీ సంస్కారం? ఆవేశాలు తగ్గిన తర్వాత నీ నిర్ణయం నువ్వు తీసుకో. ప్రస్తుతం ఈ రాత్రి ఆమెకు ఆశ్రయం ఇవ్వు, లేకపోతే ఈ రాత్రి ఆమెను లాకప్లో పెట్టవలసి వస్తుంది. నీ భార్య పోలీస్ స్టేషన్లో ఒక్క రాత్రి గడపడం వల్ల నీ పరువు ప్రతిష్ట పెరుగుతాయా, లేదా ఏ ప్లాట్ఫామ్ మీదనో ఈ రాత్రి గడపవలసి వస్తుంది? నిజంగా అదే జరిగితే ఆమె జీవితం ఏమవుతుందో ఊహించలేవా? పోలీస్ స్టేషన్లోనా? ఉలిక్కిపడ్డాడు రఘువీర్. అవును, హోటల్ సూర్యపై దాడి చేశాం. చాలామందిని స్టేషన్కి తీసుకెళ్లారు. ఈమె గత 4 నెలలుగా అక్కడే ఎవరితోనూ ఉంటున్నారని మేనేజర్ చెప్పాడు. ఆ వ్యక్తివి నువ్వు కాదనే విషయం నాకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఇంకా హోటల్లోనే ఉంచమంటావా? నీ భార్యని ఇంటికి చేర్చడమే మంచిదని ఇటు తీసుకొచ్చాను. ఆ ప్రియుడు ఏమయ్యాడట? హేళనగా అడిగాడు. ఇటువంటి కథలలో ఆ ప్రియుడు ఏమవుతాడో నీకు తెలియదా? ఈమె మాత్రం ఏమడిగినా నోరు విప్పడం లేదు. పొరపాటు చేసావు భరత్. నన్ను కాదని వెళ్ళిపోయిన ఆమె ప్రవర్తనకు నేనేం బాధ్యత వహించలేను. ఏది ఏమైనా ఆమె నీ భార్య నడివీధిలో నిలబడితే ఆ అవమానం నీది కాదా రఘు? ఆమె సమాజంలో ఒంటరిగా బ్రతకగలదా? ఆమెకు ఏదైనా అపకారం జరిగితే ఆ బాధ్యత నీది కాదా? ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. వంటింటి పక్క వరండాలో నడుము వాల్చిన మంగమ్మ, గోపి గుమ్మం బయట నిలబడి వింతగా చూస్తున్నారు. బయటకు కనిపిస్తే రఘువీర్ ఏమంటాడోనని భయంతో శబ్దం చేయకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ హాల్లోంచి వినిపిస్తున్న మాటలను శ్రద్ధగా వింటున్నారు. వాదించి అలసిపోయిన రఘువీర్ చివరిగా తన నిర్ణయం తెలియజేశాడు. సరే, నా చివరి నిర్ణయం చెప్తున్నాను, విను. తల్లి లేని పిల్లలు దిక్కులేని వాళ్ళు కాకూడదని నా పిల్లలు నా తల్లి వద్దకు పంపిస్తున్నాను. రేపు ఉదయమే వాళ్ళు ఆమె పెంపకంలోనే పెరగాలి అంటే ఇక ఆమెకో పిల్లలకో మధ్య తల్లి బిడ్డల బంధం ఉండదు. అలాగే ఆమెకు నాకు మధ్య భార్యాభర్తల సంబంధము ఉండదు. నేను పైన విడిగా కట్టించిన గదిలోనే ఉంటూ ఆ గదిని విడిచి రాకుండా గోపి తీసుకువెళ్ళిన భోజనం టైం ప్రకారం తీసుకుంటూ ఉండడానికి మాత్రం అంగీకరిస్తాను. నా భార్యగా, నా పిల్లలకు తల్లిగా, ఈ ఇంటి యజమానురాలిగా ఆమెకు స్థానం లేదు. కేవలం ఒక అసహాయురాయలైన స్త్రీని ఆదుకుంటున్న ఉద్దేశంతోనే ఆమెకు ఆశ్రయమిస్తున్నాను. అంతకుమించి ఆశించే హక్కు ఆమెకు లేదు, నిష్కర్షగా అన్నాడు రఘువీర్. అన్యాయం రఘు, నీ మనసు ఇంతగా కఠినమైపోయిందనుకోలేదు. అదే మగవాడి ఈ స్థితిలో తిరిగి ఇల్లు చేరితే భార్య ఇంత దాక్షిణ్యరహితంగా ప్రవర్తించగలదా? అన్యాయం. అవును, నా భార్య ఇంటిని పిల్లల్ని నిర్లక్ష్యం చేసి ఆ భానుమూర్తి చుట్టూ తిరుగుతూ ఉంటే వారిద్దరి మధ్య గల బంధం పవిత్ర బంధమని నన్ను నేను నమ్మించుకోవడం అన్యాయం. ఆఖరికి అతని కౌగిలిలో నా భార్యని చూసి కూడా ఆమెని ఇంట్లో ఉండనివ్వడం అన్యాయం. ఆఖరికి నా బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతుండగా తన ప్రియునితో విహారాలకు వెళ్ళిన ఆమెను దండించకపోవడం అన్యాయం. చివరికి అతని వల్ల గర్భవతి అయి ఇల్లు విడిచిందామె. ఆమె వల్ల నేను పిల్లలు ఎన్ని అవమానాలు భరిస్తున్నామో నీకు తెలుసా భరత్? నౌకర్ల వల్ల, ఇరుగు పొరుగు వల్ల తిరస్కారాలను భరిస్తూ వాళ్ళ విమర్శలు ఎందుకో తెలుసుకోలేక నా పిల్లలు అమాయకంగా నన్ను ప్రశ్నిస్తూ ఉంటే ఇంకా సహించమంటావా భరత్? ఇరుగు పొరుగు వారు నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో పోట్లాడుతున్నారని ఇంగ్లీషు వాళ్ళ పద్ధతులు మనకు వస్తున్నాయని పిల్లల దగ్గర ఉంటే అదేమిటని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నా గుండెలు మండిపోతున్నాయి బ్రదర్. కన్న కూతురి కళ్ళ ముందే కామక్రీడలు సల్పే కన్నతల్లి ఆవిడ. చివరికి నేను ప్రేణితో వెళ్ళిపోమంటే సంతోషంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆమె. ఇంకా సహించమంటావా? జీవితానందం జీవించే హక్కు తనకున్నది, కానీ మా జీవితాలతో ఆటలాడే హక్కు ఆమెకు ఎవరికిచ్చారు? మాధవి వంచిన తల ఎత్తలేదు. రఘువీర్ మాటలు హృదయాన్ని తూట్లు పొడుస్తుండగా కళ్ళ నుండి ముత్యాల్లా రాలుతున్న కన్నీటి బిందువులను తుడుచుకోవాలనే స్పృహ కూడా లేకుండా అలాగే నిశ్చేష్టురాలైంది. అయినా చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు భరత్. పిల్లల్ని ఈమె పెంపకంలోనే ఉంచి వాళ్లకు భవిష్యత్తు లేకుండా చేయలేను. 10 మందిలోనూ నా పిల్లను అవమానాల పాలు చేయలేను. ఏదైనా ఒక్కటి మాత్రం నిజం, కారుని ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తే అంత స్పీడుగాను బ్రేకులు వేయక తప్పదు. తలను బొప్పి కట్టించుకోక తప్పదు. భరత్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. నిజమే, ఇంతకంటే తను మాత్రం ఏం నచ్చజెప్పగలడు? అదైనా రఘువీర్ సంస్కార హృదయుడు కాబట్టి ఈ మాత్రం ఆశ్రయమిస్తానంటున్నాడు. ఆమె అదృష్టం బాగుంటే ఎప్పటికైనా అతని హృదయం ద్రవించకపోదు. ఆనాడు ఆమెను భారీగా అంగీకరించకపోడు. ఇంతటి క్షమాహృదయం తనకుందా?
ఆమె చేతులారా చేసుకుంది అనుభవించక తప్పదు. గోపి! ఉలిక్కిపడి బయటకు పరిగెత్తుకొచ్చాడు గోపి. ఆ 2వ అంతస్తులోని గదిలోకి ఆమెను తీసుకెళ్ళు. ప్రతిరోజు టైంకు భోజనం, కాఫీ, పలహారాలు పైకి గది దగ్గరికే తీసుకెళ్ళి అందించు. ఆమె గది బయటకు వస్తే మాత్రం సహించేది లేదు. కఠినంగా ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నాడు రఘువీర్. గోపి వెనక జీవోత్సవంలా నడుస్తున్న మాధవిని చూసి నిట్టూర్చాడు భరత్. అంతా స్వయంకృతం. 2వ అంతస్తులో ఒకే ఒక విశాలమైన గది అటాచ్డ్ బాత్రూంతో కట్టించాడు. ఇన్నాళ్ళు అది వారికి శృంగార మందిరంగా ఉండేది. ఇప్పుడు అదే ఆమెకు బందీఖానా కాబోతుంది. గదిలోకి అడుగు పెడుతూనే చుట్టూ చూసి నిర్ఘాంతపోయింది మాధవి. గదిలో ఇదివరకటి అట్టహాసాలు, గోడలకు తగిలించబడి ఉండే ఆ శృంగార చిత్రపటాలు ఏమీ లేవు. గది కిటికీ దగ్గర వేసున్న ఆ విశాలమైన డబుల్ కాట్ తప్ప మిగిలిన గది అంతా ఖాళీగా ఉంది. ఆ మంచం మీదనే 10 ఏళ్లు రఘువీరుతో స్వర్గ సౌఖ్యాలను అనుభవించింది. తర్వాత ఆ పాన్పు మీదనే కదా భానుమూర్తి తనను శృంగార రసాది దేవతగా భావించి ఎన్నెన్నో ప్రణయ కావ్యాలను రచించింది. కానీ తన వ్యక్తిత్వము, స్వేచ్ఛ, ప్రణయము తనని ఎక్కడికి తీసుకెళ్లాయి? ఇదేనా జీవితానందం? ఇదేనా తను కోరుకున్న వ్యక్తిత్వం? అంతకుముందు 10 ఏళ్ల పాటు భానుమూర్తి తన జీవితంలోకి 2వసారి ప్రవేశించే ముందు తను ఆనందంగా సంసారయాత్ర సాగించలేదా? ఏ గదిలో తాను స్వర్గ సౌఖ్యాలు అనుభవించిందో, ఏ గదిలో తాను ప్రేమ యొక్క విశ్వరూపాన్ని దర్శించిందో, ఆ గదిలోనే తాను జీవిత ఖైదీగా బంధించబడుతుందా? నో, వీల్లేదు. ఇటువంటి యాంత్రికమైన జీవితం తనకు అక్కరలేదు. కేవలం తిండి కోసమైతే ఈ ఇంటి ఆవరణలో తన శేష జీవితం గడపవలసిన అవసరం లేదు. తన భర్తకు, బిడ్డలకు తన అవసరం లేదు. ఎవరికీ అవసరం లేని తను, తన డబ్బు సమాజానికైనా ఉపయోగపడాలి. ఎలా, ఏం చేస్తే తన బ్రతుక్కి ఒక అర్థం ఉంటుంది? జరిగిన దానికి విచారించడం కాదు. ఈ విషయంలో రఘువీర్ని తప్పు పట్టడము అన్యాయమే. కానీ తన వల్ల ఎవరో ఒకరికి మేలు జరగాలి. ఎవరికీ పనికిరాని తాను కొన్ని జీవితాలకు వెలుగునివ్వాలి. కుటుంబంలో ప్రశాంతతను పోగొట్టిన తన వల్ల సమాజంలో ప్రశాంత వాతావరణం ఏర్పడాలి. అడవిలో ఏదో పిచ్చి మొక్క పెరిగి రాలిపోయినట్లు తన జీవితం వృధా కాకూడదు. మాధవిలో అంతరంగ మదనం ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రమణమూర్తి భార్యతో ఎక్కడికి వెళ్లే ప్రయాణం హడావిడిలో ఉన్నాడు. లత, త్వరగా బయలుదేరు. మనం వెళ్ళేది పెళ్లికి కాదు, ఆడంబరంగా అలంకరించుకోవడానికి. లోపల చీర మార్చుకుంటున్న భార్యను హెచ్చరిస్తున్న రమణమూర్తి వీధి తలుపు చప్పుడైతే అటు కదిలాడు. మీరు చేయించిన 7 వారాల నగలు అలంకరించుకోవడం వల్లే ఆలస్యమవుతోంది. తెల్లవారిన దగ్గర నుండి ఒక్క క్షణం ఊపిరి తీసుకొనివ్వరు. పైగా త్వరగా తెమలలేదని సాధింపు. లోపల నుండి గొనుగుతున్నట్లుగా అంది లత. బాప్రే లత, నువ్వు మామూలు భార్యలా సాధించగలవన్నమాట. నవ్వుతూ తలుపు తీసిన రమణమూర్తి వీధి తలుపు తడుతున్న వ్యక్తిని చూసి అలాగే నిలబడిపోయాడు. అవతలి వ్యక్తి అపరాధ భావనతో తల ఉంచుకుని నిలబడి ఉన్నాడు. భాను, వాట్ ఏ సర్ప్రైజ్! రారా లోపలకు, ఆశ్చర్యంగా ఆహ్వానించాడు లోపలకు. అమ్మ కూడా వచ్చింది. భానుమూర్తి మాట విన్న తర్వాత అప్పుడే గమనించాడు రమణమూర్తి. తలుపు ప్రక్క ఒదిగి ఉన్న నాగరత్నమ్మను లోపలికి రండమ్మా సాదరంగా ఆహ్వానించాడు. నేను రెడీ. తాళం చేతులతో గదిలో నుండి బయటకు వచ్చిన లత వచ్చిన వారిని గమనించి అలాగే గుమ్మంలో నిలబడిపోయింది. లత, మన మూర్తిని వాళ్ళ అమ్మగారిని గుర్తుపట్టలేదా? ప్రయాణం చేసి వచ్చారు, కాస్త ముందు కాఫీ పట్టుకురా. రమణమూర్తి మాటలతో వంటింటి వైపు నడిచింది లత. సారీ, మీరిద్దరూ ఎక్కడికో బయలుదేరినట్లున్నారు నొచ్చుకుంటూ అన్నాడు భానుమూర్తి. పర్వాలేదు, కాస్త ఆలస్యంగా బయలుదేరుతాము. ఇంతకీ ఏమిటి విశేషాలు? కొత్త ఆఫీస్ ఎలా ఉంది? పిల్లలు, నీరజ ఎలా ఉన్నారు? ప్రశ్నల వర్షం కురిపిస్తూనే రత్నమ్మ వైపు తిరిగాడు రమణమూర్తి. ఏమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ. నా ఆరోగ్యానికి ఏం బాబు, పోయే వయసా వచ్చే వయసా? విరక్తిగా అంది రత్నమ్మ. అదేమిటమ్మా, మీరు సుఖంగా ఉండడమే కదా మేము కోరుకునేది. మూర్తి, ఇంతకు నువ్వేం మాట్లాడడం లేదేంటి? ఏం మాట్లాడను? చేసిన పాపం భూతత్వంలో నుంచి కనిపిస్తుంది. రైలు దిగ్గానే హోటల్ సూర్యకు వెళ్ళాను. జరిగిందంతా చెప్పాడు ప్రొప్రైటరు. మానసికంగా రఘువీర్ వల్ల ఏ చిత్రహింసలు అనుభవిస్తుందో మాధవిని బిడ్డని అమ్మకు అప్పచెప్పాలని కొండంత ఆశతో వచ్చాను. ఈ రకంగానే నేను చేసిన పాపభారాన్ని అనుకున్నాను. కానీ భానుమూర్తి గొంతు నిండుకుంది. మాధవి తన భర్త వద్దకు చేరడం నువ్వు వర్షించలేకపోతున్నావా మూర్తి? నిశితంగా చూశాడు. మాధవి సుఖంగా బ్రతకడం కంటే నేను కోరుకునేదే ఇంకేమీ లేదు. కానీ రఘువీర్ మాధవిని మనస్ఫూర్తిగా ఆదరించగలడనే నమ్మకం నాకు లేదు.
ఆదరించాడు, కానీ భార్యగా కాదు. తనకు భార్యగా, తన బిడ్డలకు తల్లిగా మాధవిక ఇంట స్థానం లేదని చెప్పేశాడు. కేవలం నిస్సహాయురాలని స్త్రీగా మాత్రమే ఆదరిస్తానన్నాడు. చూసావా, నేను చెప్పలేదు మాధవిక ఇల్లు నరకమే. ఆవేశపడ్డాడు భానుమూర్తి. మాధవి నా ఇంటి నుండి బయటికి తీసుకొచ్చి వాళ్లకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాను. అమ్మని సాయంగా ఉంచుతాను, కానీ జీవిత సహచరుడిగా మాత్రం ఉండవు, అంతేగా? ఇక అటువంటప్పుడు మాధవి ఆ ఇంట ఉంటే నష్టం ఏమిటి? అక్కడ సుఖంగా సంతోషంగా ఉండదు, మొండిగా అన్నాడు భానుమూర్తి.